హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 42 వేస్ట్ 36 ఆర్మ్ హోల్ లైన్ మెజర్మెంట్స్ మీద బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ 1 మీటర్ క్లాత్ తీసుకోవాలండి. తడిపి ఈ విధంగా ఐరన్ చేసుకుని పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్లాత్ లైనింగ్ ఎప్పుడైనా తడుపుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఎల్ షేప్ స్కేల్ వాడండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. లెంత్ 14, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. పైన షోల్డర్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్, కింద నడుము బెల్ట్ వేయడానికి 1 ఇంచ్ సరిపోతుంది. అంటే పావు తక్కువ 15 పెడితే సరిపోతుంది. మీరు కొత్త వాళ్ళు అయితే 15 పెట్టండి. ఓకేనా. పైన 1/2 ఇంచ్, కింద పావు ఇంచ్. ఓకే, 2 లైన్స్ డ్రా చేయండి. ఈ విధంగా ఈ సైజ్కి షోల్డర్ 6 పెడితే సరిపోతుంది. 6 ఎందుకు పెట్టాలి, 6 ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నారు. కస్టమర్ షోల్డర్ పట్టిని బట్టి పెట్టాలండి. అది ఒకటి. ఇంకో ఫార్ములా ఏంటంటే, ఆర్మ్ హోల్ ఉంది కదా, దాన్ని 3 పార్ట్స్ చేసుకోవాలి. 9 అంటే ఏంటి, 3 + 3 + 3 2 పార్ట్స్ తీసుకొచ్చి షోల్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకే, 6 షోల్డర్ పెట్టండి. ఆర్మ్ డౌన్ కూడా 6 పెట్టండి. ఓకే, కొంచెం దూరంలో మళ్ళీ 6 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. చెస్ట్ 42 అంటే 1 పార్ట్ ఎంత, 10.5, 10.5 మార్క్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయాలి. షోల్డర్ 6 పెట్టాం కదా, చెస్ట్ లైన్లో కూడా 6 పెట్టండి. లైన్ డ్రా చేయండి. కార్నర్లో ఇది పెద్ద సైజు, 36 అంటే పెద్ద సైజే కదా, పెద్ద సైజు అంటే కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకోండి. ఈ విధంగా తీసుకొని మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ ఇదిగో చూడండి ఇక్కడ టచ్ అవ్వాలి. ఇవన్నీ చూడండి 3 టచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 9 వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి, మీకు ఫార్ములా చెప్పాను కదా, 42 / 4 అంటే 10.5 -1 అన్నాను. కానీ ఇక్కడ చూడండి, చెస్ట్ ఏ పార్ట్ ఎక్కువ, ఆర్మ్ హోల్ హ్యాండ్ లూజు తక్కువ. అందుకు మనకి ఎంత వచ్చింది, 9 వచ్చింది. అంటే చూడాలి, ఇవి కూడా చెక్ చేసుకోవాలండి. ప్రతిదీ చెప్పాను కదా, అప్పుడప్పుడు ఇలా చెస్ట్ ఏ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చంక రౌండ్ తక్కువ, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని బట్టి మనం చూసుకోవాలి మొత్తం. ఓకేనా. వీళ్ళకి ఆర్మ్ హోల్ 9.5 కాదు. ఓకే, అట్లా అనమాట. ఒక్కోసారి చెక్ చేయండి, 9 వచ్చిందా లేదా చెక్ చేయండి. చూడండి, గీత మీద మెజర్ చేయండి. గీత మీదే చేస్తున్నారు, కరెక్ట్గా వస్తుందా, ఫిట్టింగ్ బాగుంటుందా అని కూడా అడుగుతున్నారు. బాగుంటుందండి. చూడండి, 9 వచ్చింది. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోతుందా, మనం స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి ఇట్లా వస్తుంది, స్టిచ్ చేస్తాం. ఓకే, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ పోతుంది, ఇక్కడ స్టిచ్ చేస్తాం. ఇలా చూడండి, ఇదిగో 9. ఓకేనా. అలా చూసుకోవాలండి. అలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము ఎంత, 36. 36 / 4 అంటే 1 పార్ట్ 9, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. 1.5 సరిపోతుంది అని అడుగుతున్నారు. సరిపోతుందండి. లేకపోతే పావు తక్కువ 2, లేకపోతే 2, మీ ఇష్టం. మీరు 2 ఇంచుల కంటే ఎక్కువ పెట్టకండి, అంత బాగోదు. ఓకేనా. ఇప్పుడు నాకు షోల్డర్ పట్టి 2.5 ఉండాలి. 2.5 ఉండాలంటే 1/2 ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేయడానికి, పావు ఇంచ్ హెమ్మింగ్ చేయడానికి. 2.5కి 3/4 ఇంచ్ కలపండి అంటే 3 మార్క్ చేయండి. ఇంకా 3 ఉంటుంది, నెక్కకి ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు నెక్ విడ్త్ 6.5. 6.5 అంటే ఈ కస్టమర్ది 6.5 ఉంది. 6.5 అంటే 1/2 ఇంచ్ యాడ్ చేయండి. ఎందుకంటే నడుము బెల్ట్ వేయడానికి 1/4 ఇంచ్ పోతే హెమ్మింగ్ చేస్తే కిందకు వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పావు తక్కువ వేడి మార్క్ చేయండి. పైన 3 పెట్టాం కదా, ఈవిడ కొంచెం పెద్ద ఏజ్డ్ ఆవిడే కాబట్టి నేను పైన 3 పెట్టాను, కింద కూడా 3 పెడుతున్నానండి. లేకపోతే 3.5, 3.5 కూడా పెట్టుకోవచ్చు. నేను పెట్టట్లేదు, సరిపోతుంది ఈ సైజుకి. ఓకేనా. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే తీసుకుంటున్నారు, ఇది తీసుకోవట్లేదు, బ్యాక్ నెక్ పార్ట్ అంటున్నారు. చూడండి, మీకు డౌట్ వస్తే ఇదిగో 8 వచ్చింది. ఓకేనా. ఇలా చూసుకోండి. నేను ఎక్కువ ఏదంటే నెక్ విడ్త్ ఉంటుంది కదండి, ఈ ప్లేసే తీసుకుంటాను, బ్యాక్ నెక్ తీసుకోండి. ఎందుకంటే మనము లెంత్ తీసుకోగా ఇది తీసేస్తే వచ్చేది బ్యాక్ నెక్ అంతే. ఓకేనా. లెంత్ 14 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. నెక్ విడ్త్ 4 ఉంది అనుకోండి, బ్యాక్ నెక్ ఎంత, 14 - 4 అంటే 10.
అట్లా అనమాట. అలా తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయకూడదండి. ఎప్పుడైనా కానీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకా మనకి ఏదైతే ఉందో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ వాటికి క్లాత్ సరిపోదు, అతుకులు పడుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే మార్కింగ్ మీదే కట్ చేయండి. కొంచెం కూడా ఎక్స్ట్రా కట్ చేయొద్దు. చూడండి, నీట్గా క్లాత్ని తిప్పుకోండి, లేకపోతే మీరే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది ఇట్లా కట్ చేసేసిన తర్వాత చూడండి, బ్యాక్ నెక్ కూడా తీసేయండి. అలా కట్ చేసేసి నెక్ పార్ట్ కూడా చంకలో కాట్ పెట్టండి. చూడండి, చంకలో కాట్ పెట్టేసి వీల్ మార్క్ చేసేయండి. ఇక్కడ వీల్ మార్క్ చేసేసుకుందాం. చూడండి, వీల్ మార్క్ చేసేయండి. ఓకేనా? ఇలా చేసేస్తే మనకి కింద చూడండి, అదిగోండి అలా నీట్గా పడుతుంది. మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రివర్స్లో ఇలా ఉంది కదా క్లాత్, రివర్స్లో ఇట్లా వేయండి హ్యాండ్స్కి. ఓకే, హ్యాండ్స్కి ఇలా వేసేసుకొని ఇప్పుడు కింద కూడా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. స్కేల్ని ఇలా పెట్టుకోవాలండి. ఇటువైపు స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఒకసారి కట్ చేసి చూడండి 4 లేయర్స్ ఉన్నాయా లేదా, లేకపోతే తర్వాత మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఒకవేళ లేకపోతే హ్యాండ్ మొత్తం జాయింట్ స్టిచ్ చేసుకునేటప్పుడు. ఓకే, చూడండి 4 లేయర్స్ ఉన్నాయి. హ్యాండ్ లెంత్ 7 అండి. హ్యాండ్ లెంత్ 7 పెట్టండి. ఓకేనా? మీ ఇష్టం అండి. ఎల్బో అయితే మీ 9.5 సరిపోతుంది, 10 కూడా సరిపోతుంది. ఓకే, దాన్ని బట్టి పెట్టుకోండి. ఒక 6.5 అంటే దానికి కింద హాఫ్ ఇంచి, కింద హాఫ్ ఇంచి, పైన ఒక పావు ఇంచి. ఓకే, మొత్తం 3.5 ఇంచి యాడ్ చేయండి. చూడండి, హ్యామ్ డౌన్ 3.5 పెట్టండి. మర్చిపోయి ఇక్కడ ఒకటి చెప్పాలండి మీకు. నేను 7 పెడుతున్నాను కదా, 7లో సగం 3.5 అని అనుకుంటున్నారు. నా క్లాస్లో కూడా అలాగే చెప్తున్నారు. అలా కాదండి. ఒకవేళ మనం 8 పెడితే 8లో సగం 4 వస్తుంది కదా, అట్లా కాదు. ఓకేనా? ఆమ్డౌన్ పెద్ద సైజుకి అయితే 3.5 పెట్టాలి, చిన్న సైజుకి అయితే 3 పెడితే సరిపోతుంది. ఇంకా 44, 48, 50 అంటే 4 కూడా పెడతాము. ఓకేనా? అక్కడ ఉన్న దాన్ని బట్టి పెట్టుకోవాలి. అంతేగాని 7లో సగం 3.5 అని మాత్రం అనుకోకండి. చంక డౌన్ ఎప్పుడైనా కానీ 3.5 పెద్ద సైజులకి, చిన్న సైజులకి అయితే 3 పెడితే సరిపోతుంది. ఓకేనా? ఇట్లా ఒక లైన్ డ్రా చేయండి. ఆమ్ హోల్ ఎంత 9. చూడండి, ఈ కార్నర్లో ఇక్కడ 9 పెట్టండి. ఈ విధంగా పెట్టండి. చూడండి, ఇలాగే పెట్టాలి క్రాస్గా. ఇక్కడ మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5. హ్యాండ్ లూజ్ 7. హ్యాండ్ లూజ్ 7. ఇక్కడ నుంచి 1.5 ఖర్చు. బాడీకి ఎంత పెట్టామో మార్జిన్, అంటే ఎక్స్ట్రా ఖర్చు ఎంత పెట్టామో హ్యాండ్కి కూడా అంతే పెట్టాలండి, తక్కువ పెట్టకూడదు. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్ 1.5 స్ట్రైట్గా మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయాలి. చూడండి, ఇలా తీసేసుకోవాలి. ఓకే, ఇలా తీసేసుకుని మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చూడండి, ఇది ఇట్లా తీసేయాలి. చూడండి, ఇక్కడ ఇలా తీసేయాలి. ఇలా గుంటకి వెళ్ళకుండా ఇలా షేప్ తీసేయాలి. కొంచెం ప్రతిదీ వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఇలాంటివి మిస్ అయిపోతారు. చిన్న చిన్నవి ఉంటాయి, అవి మిస్ అవుతారు. మొత్తం వీడియో మొత్తం చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసేసి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ ఖర్చు తీసుకొచ్చి ఇట్లా పెట్టండి. ఓకేనా? ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ అంటే ఇక్కడికి ఇట్లా టేప్ పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇది చూడండి, ఇలా ప్లేస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ స్కేల్ని ఎలా తిప్పాలి.
లోతు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఉక్కులు రాకుండా మనకి ముడతలు అవి రాకుండా నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా తీసేసి ఈ పార్ట్ తీసేయండి. తీసేసి ఇక్కడ కాట్ పెట్టండి. అంటే ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పార్ట్ ఫ్రంట్కి రావాలి. ఓకేనా, ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ప్రతిదీ ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకుంటే మనం జాయింట్ చేసేటప్పుడు కానీ అట్లా ఆపోజిట్లో వేయకుండా ఉంటాం. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి. చూడండి, ఓపెన్స్ మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ టచ్ అవ్వాలి. చూడండి, ఇలా క్రాస్గా వేయాలి. కింద లేయర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక గుండు పిన్ పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. ఈ పెన్సిల్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. ఈ టైలరింగ్ షాప్లో ఉంటాయండి. ఇవన్నీ మా షాప్లో అవైలబుల్గానే ఉన్నాయి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/2 ఇంచు ఉంచండి. ఓకే, ఇది ఇలా ఉంచాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. అదే బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ పార్ట్లో ఉంచుతాం మనం ఎక్స్ట్రా. ఓకేనా, ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ నెక్ 6.5. ఓకే, 6.5 మార్క్ చేసేసి ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. రౌండ్ అయితే రౌండ్, మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో స్టార్ నెక్ అయినా ఏదైనా మీ ఇష్టం దీనికి. ఓకేనా, ఇట్లా పెట్టేసుకోండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్కి 1.5 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. 1 నుంచి 1.5 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సరిపోదు, డాట్స్ వేస్తాం కదా, ఎక్కువ క్లాత్ ఉంచాలి. ఓకే, ఇప్పుడు కట్ చేసేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కట్ చేయండి, లేకపోతే మీరు డాట్లుగా పెట్టేసుకున్నా పర్లేదు. ఇట్లా ఉంది కదా, గుండు పిన్ పెట్టుకుంటే ఇలా ఈజీగా తిప్పుకున్నా మనం కదలకుండా ఉంటుంది. ఇలా చూడండి, మొత్తం యాస్టీజ్గా మార్కింగ్ ఎలా ఉందో అలాగే తీసేయండి. ఇప్పుడు చూడండి, గుండు పిన్ తీసేసి చంకలో వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ఎంత? 42 అంటే 10.5. అయితే ఏంటంటే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్. మామూలుగా చెస్ట్లో ఒక పార్ట్ పెట్టమని చెప్తారు కదా మీకు ఎప్పుడు, కానీ ఇక్కడ అది పని చేయదండి. ఎందుకంటే చెస్ట్ హెవీగానే ఉంది, కానీ ఆమ్ డౌన్ అవి ఆమ్ రౌండ్ అవి లేవు. ఇప్పుడు మొత్తం మెజర్ చేస్తే ఫ్రంట్ పార్ట్ 14 వచ్చింది. 14 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 2.5 పైకి అంటే ఇక్కడ 10. అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే 10.5 పెట్టాం కదా, 10 ఫ్రంట్ లెంత్, అక్కడి నుంచి 1.5, 2.5 అంటే 14 సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ 6.5 పెట్టాం కదా, సేమ్ మెజర్మెంట్ 10, 11.5, 2.5. చూడండి, 10 ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 2.5. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. 14 ఫ్రంట్ లెంత్ సరిపోతుంది. అలా అంటే చెస్ట్ హెవీగా ఉంటే 14.5, 15 కూడా పెడతామండి దాన్ని బట్టి. కానీ ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు చెస్ట్ 42 అంటే ఏమని చెప్పాను, 10వ భాగం. దానికి మధ్యలో చొక్క పెట్టమన్నాను. అంటే 2.5 కంటే ఎక్కువ ఉంటే దీన్ని 4.5 కింద తీసుకుంటాం లెక్కలోకి. ఓకే, ఇప్పుడు ఎంత? 4.2 అంటే 4 కిందే తీసుకోండి. అంటే 4 దానికి ఒక 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి అంటే 4.5 మార్క్ చేయండి. 4.5కి ఇటు 1.5, ఇటు 1.5. ఓకేనా, మరి అదే 4.5 పైన కూడా పెట్టేసేయండి. ఓకే, పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ డాట్ వేయాలి. ఎలా వేయాలి? ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్. చూడండి, దీన్ని బేస్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేయండి. అయిపోయింది. ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేసి పెట్టాం కదా, ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి. చంకలో లోతు ఎక్కువ 3/4 ఇంచ్ కూడా తీస్తామండి. అది ఎప్పుడు తీస్తామంటే బాడీని మించి ఒకవేళ చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనము చంకలో కొంచెం ఒక 3/4 ఇంచ్ లోతు తీసుకోవచ్చు. ఓకేనా, ఇది చూడండి, ఈ రెండింటిని సెంటర్ చేసి దీన్ని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి. చూడండి, ఇట్లా ఆపేయాలి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకేనా, ఇలా అయిన తర్వాత కింద నుంచి ఒక 2 ఇంచులు లేదా పైనుంచి ఒక 1/2 ఇంచ్ మీ ఇష్టం, ఏదైనా ఒకటే. ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా తీసుకోవాలి, షేప్ తీసుకోవాలి. ఇదండి ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి.
ఒకవేళ మీకు అంటే మీరు కట్ చేసే బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఆ కస్టమర్కి కానీ ఎవరికైతే వాళ్ళకి ఒకవేళ 14.5 పెట్టుకోవచ్చండి. ఈ సైజ్కి 14.5, 15 కూడా వస్తుంది. చూసుకోండి, చెస్ట్ పార్ట్ మీదకి షేప్ బెల్ట్ ఎక్కేస్తుంది అంటే ఒక 1/2 ఇంచ్ మీకు తెలుస్తుంది కదా, వేసుకున్నప్పుడు ఎక్కుతుంది అంటే ఒక 1/2 ఇంచ్ దించుకోవాలి. ఇంకా ఎక్కుతుందంటే అట్లా ఉంటే 1/2 ఇంచ్ దించిన తర్వాత 3 పెట్టిన తర్వాత ఇక్కడ 3 పెట్టేసాం కదా లెంత్, ఈ ప్లేస్లో 1.5 ఇటు 1.5 ఇటు పెట్టాం కదా, అప్పుడు పావుదక్కువ 2 ఇటు పావుదక్కువ 2 అలా పెట్టుకోవచ్చు. ఓకేనా? అలా మనకి సరిపోతుందా లేదా చెక్ చేసుకుని, ఒకవేళ అంటే మీరు ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటే సరిపోకపోతే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇలా చేయండి. ఓకేనా? ఇట్లా కార్డ్ పెట్టేసేయండి. ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కూడా ఒక కార్డ్ పెట్టేసుకోవాలి. అన్ని కార్డ్స్ పెట్టుకుంటే డాట్స్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, వీలు తీసుకుని వీలు మార్క్ చేసేయండి. ఇలా వీలు మార్క్ చేసేసుకుంటే మనం డాట్లు వేసుకునేటప్పుడు ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, చెక్ చేసుకునే పని ఉండదు అనమాట. ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఒక 3/4 గంట లేదా ఒక 1 అవర్ అట్లా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇలా మార్క్ చేసేసేయండి, ఇంటూ మార్క్ పెట్టేయండి. ఓకే, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి? 2 తీసుకోకూడదు అలానే అడుగుతున్నారు. ఎందుకు తీసుకోవాలో చెప్తాను. షేప్ బెల్ట్ ఎప్పుడైనా కానీ కిందకి షేప్ కిందకి రావాలండి, కరెక్ట్గా కిందకి రావాలి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 3/4 ఇంచ్ వచ్చింది. ఓకేనా? 3/4 ఇంచ్ వచ్చింది. 3/4 ఇంచ్ వచ్చిన 1 ఇంచ్ వచ్చినా 1.5 వచ్చినా మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచెస్ ఉండాలండి. మినిమంలో మినిమం 3 ఇంచెస్ షేప్ బెల్ట్ ఉంటేనే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఓకే, 3 ఇంచెస్ ఉండాలి అంటే చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, చూడండి ఎక్కడ పడితే అక్కడ తీసేస్తున్నారు. అలా కాదు, ఇటు కాదు, ఇటు చూడండి ఇట్లా తీసేయండి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తీస్తున్నారు. అలా తీస్తే ఏంటంటే నెక్స్ట్ మనకి అతుకులు అవి పడతాయండి, ఇబ్బందిగా ఉంటుంది. అలా తీయకూడదు. ఇట్లా చూడండి, ఇలా లైన్గా స్ట్రైట్గా పెట్టుకుని ఇలా తీయండి. ఇప్పుడు 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. షేప్ బెల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు చెస్ట్ నడుము షేప్ బెల్ట్ ఎక్కడ వేస్తారు? చెస్ట్ పార్ట్ మీద తీసుకోవాలని అడుగుతున్నారు. చెస్ట్ పార్ట్ కాదండి, షేప్ బెల్ట్ ఎక్కడ వేస్తారు? నడుము దగ్గర ఉంటుంది షేప్ బెల్ట్. అంటే నడుము సైజ్ తీసుకోవాలి. నడుము ఎంత? 36 అంటే 1 పార్ట్ 9. దానికి 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. అక్కడి నుంచి 1.5 అంటే మొత్తం ఎంత వచ్చింది చూడండి, 11 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఇది పెద్ద సైజు కాబట్టి 4 దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ 2.5 మార్క్ చేయండి. ఓకేనా? ఇక్కడ 2.5 మార్క్ చేయండి. 2 ఇంచులు సరిపోదా అంటున్నారు. సరిపోద్దండి, ఇది ఫినిషింగ్ అయ్యేసరికి 2 ఇంచులే వస్తుంది. ఓకేనా? ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం, అక్కడ 1/4 ఇంచ్ పోద్ది. మిగిలేదు ఎంత? 2, పావుదక్కువ 2 అట్లా వస్తుంది. ఓకే, అట్లా మార్క్ చేసుకోవాలి. చూడండి, మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇలా మార్కింగ్ మీద కట్ చేసేసి ఇప్పుడు 1/2 ఇంచ్ ఉంచమని చెప్పాను కదా, ఉక్సులు పట్టి కాజా పట్టికి. మన ఫ్రంట్ పార్ట్లో 1/4 ఇంచే కదా ఉంచింది, ఇక్కడ 1/2 ఉంచమని చెప్పాను. ఎందుకో చూడండి, ఇదిగోండి చిన్నది 1/4 ఇంచి ఇట్లా షేప్ తీసేయండి. ఇలా తీస్తే మనము స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి, క్రాస్గా రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది తీసేసి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకొని పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా తీసుకోండి. తీసుకుని చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసాం, అది కనిపిస్తుంది నాకు. ఇక్కడ 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి పెట్టాను, అది కనిపిస్తుంది. అలా ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇది కాట్ ఉన్నది మన వైపుకి ఉండాలి, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపుకి ఉండాలి కాట్ ఉన్నది. ఓకేనా? ఇలా ప్లేస్ చేయండి, కింద పాటికి సమానంగా ప్లేస్ చేయాలి. ఓకే, చూడండి ఎక్కడ వరకు వచ్చిందో ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇది తీసేసి ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయాలి. చూడండి, 1 ఇంచ్ డౌన్ చేసి దీన్ని ఎక్కడికి కలపాలంటే డాట్ దగ్గరికి, మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి. ఓకేనా? ఇలా కలుపుకొని ఈ పీస్ తీసేయాలి. ఎక్స్ట్రా వచ్చిన పీస్ తీసేస్తే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా 2 సమానంగా ఉంటాయి. ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే మీకు
ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఒకసారి ప్లేస్ చేసుకొని చూసుకోండి ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి. అక్కడ కరెక్ట్గా ముక్క తిప్పేయండి. మీరు 1/2 ఇంచ్ ఉంచుకుంటే 1/2 కంటే ఎక్కువ వచ్చిందంటే కొంచెం పీస్ తీసేయండి. ఓకేనా? అలా చేయండి. ఇదిగో ఇలా రావాలి షేప్. చూసారా ఇలా వచ్చింది. ఈ కప్పు ఇలా లెగుస్తుంది, నీట్గా ఉంటుంది. ఓకే, ఇదండి 36 వేస్ట్ 42 చెస్ట్ సైజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.